నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేస్తారు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి నెలకొనే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలను మీ నత్తనడుకన సాగి కొంత మానసిక ఒత్తిడిని కలుగజేస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన అదనపు బాధ్యతలను అప్పగించబడతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే నిరుత్సాహకరంగా ఉంటుంది ఈరోజు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. చిన్న చిన్న ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. బంధువులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో వ్యతిరేక పరిస్థితులు నెలకొంటాయి. అలాగే మీపై ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉండదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నిరాశను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో కష్టసాధ్యంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని చిక్కులు అనేవి ఎదురు కావచ్చు. విద్యార్థులకు కొంత గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంత సంయమనం పాటించడం ముఖ్యం. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 9. ఈరోజు వినాయకుడిని దేవాలయంలో దర్శించడం మంచిది. అలాగే దుర్గాదేవిని పూజించడం కూడా మీకు మంచి చేస్తుంది. అలాగే మీ పనులలో ఆటంకాలను తొలగిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.